తాగడానికి గుక్కెడు నీళ్లు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుకొండలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న హంద్రినివా ఎండిపోవడంతో తాగునీటి సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. గ్రామంలో పనిచేయని బోర్లు, ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. 2 నెలల నుంచి తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట పొలాల్లోని బోరుబావుల వద్ద క్యూ కడుతున్నారు. పంట కాలువల్లో ప్రవహించే నీరు ఒడిసి పట్టుకునేందుకు గ్రామస్తులు పరుగులు తీస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీసం నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు గ్రామస్తులు. నీళ్ళు లేక చాలా బాధలు పడుతున్నారు. అందరు ఎండిపోయి బోర్లు ఎండిపోయి వాళ్ళు ఆడుపోతున్నారు. నీళ్ళు ఇబ్బంది చాలా పడుతున్నారు. 2 నెలల ఈ పని బాగా నీళ్ళు పారాలని కోరుతున్నాము. ఈ సాయం చేయాలా. వంటలకి ఇంకా బయట చేనుల్లో బోర్లు వాడుతుంటే ఎత్తుకొచ్చుకొని పని దొరుకుతుంటున్నాం. ఇలా ఊర్లో వాడుతుండేవు. చేనుల్లో బోర్ల కాడ తెచ్చుకొని వంటలకి తాగనీక పని నడుపుకుంటున్నాం. 2 నెలలు సాధించారు. 2 నెలలు అయింది. ఎవరు పట్టించుకుంటున్నారు. ట్యాంకులు నీళ్ళు అన్నిట్లో నీళ్ళు లేవు ఊట లేదు. దాన్ని పట్టించుకొని ఉండరు ఎవరు. దాన్ని మళ్ళా బావిని పట్టించుకొని దోగి నీళ్ళు ఊర్లోకి సప్లై చేసే ఎవరు లేరు. పట్టించుకోవడం లేదు. అధికారులు వాన రావాలా వాన వచ్చే పడుతుంది అందరి. వాటర్ సమస్య ఏమిది? 2 నెలలు వాడుకోవడానికి కూడా నీళ్ళు గతి. ఎక్కడ పొలాల కాడ వచ్చి తీసుకపోరికి వస్తే కూడా వాళ్ళు రానియారు. నీళ్ళ నుండి చాలా ఇబ్బంది అయింది సార్. మాకు ఇంత దూరమే వచ్చారు. అక్కడ దూరం ఉంచారు. నుండి కూడా ఎత్తుకొచ్చుకుంటున్నాము. ఈ కొద్దిసేపు పారితే ఇబ్బంది అవుతుంది. పైకి అంత ప్రెషర్ లేనందుకు కింద పారుతాయి అని వాళ్ళు కోసేసినారట. అందుకని నీళ్ళే లేవు. ఏ సమస్య ఏం చేస్తాం? ప్రతి సంవత్సరం ఈ టయానికి ఇదే కథన అవుతుంది. ప్రతి సంవత్సరం ఈ సెక్లెటర్ మేడం కనీసం బోరింగ్ల కన్నా నీళ్ళన్నా కొంచెం బోర్ అన్నా వేసి అవి తీసేసి సింగిల్ మోటార్ వేసి వాడకల కన్నా వేద్దామని చెప్తే ఆయమ్మ పట్టించుకోదా చేనుల్లో ఏడ వాడుతుంటే ఆడ ఎత్తుకొచ్చుకోవాలి.